వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండో రోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ పెద్దలతో భేటీ. కాంగ్రెస్తోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమన్న పోచారం. రేవంత్ నాయకత్వంలో పనిచేస్తానన్న మాజీ స్పీకర్. నేడు సొంత నియోజకవర్గానికి ఏపీ సీఎం ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి కుప్పానికి చంద్రబాబు. రేపటి నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష. 11 రోజుల పాటు దీక్ష చేయనున్న ఏపీ డిప్యూటీ సీఎం. కల్కి మూవీ టికెట్ ధరల పెంపునకు ఏపీ సర్కార్ అనుమతి. ప్రతిరోజు 5 షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులు. T20 వరల్డ్ కప్ లో కొనసాగుతున్న భారత్ జైత్రయాత్ర. ఆస్ట్రేలియా తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఓడించిన టీం ఇండియా. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఇవాళ రెండో రోజు ఆయన హస్తినా పర్యటన కొనసాగనుంది. నిన్న పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఆయన ఇవాళ కూడా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. నిన్న రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్ ని కలిశారు. రేవంత్ రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతోనూ రేవంత్ సమావేశమయ్యారు. పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్ హాజరవుతారని సమాచారం. రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఇటీవలే ఆయన రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం నరేష్ ఫోన్లో అందిస్తారు. నరేష్, చెప్పండి. లక్ష్మి, సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు కూడా ఢిల్లీలో పర్యటన కొనసాగిస్తున్నారు. నిన్న ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ప్రధానంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను, సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. మరీ ముఖ్యంగా రక్షణ శాఖ భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు కేంద్ర రక్షణ శాఖ మంత్రి ముందు ఉంచింది. తెలంగాణ అభివృద్ధికి అవసరమైన రక్షణ శాఖ భూములను కేటాయించాలి, ప్రతిగా రక్షణ శాఖకు అవసరమైన భూములను తెలంగాణ ప్రభుత్వం కేటాయించేందుకు సిద్ధంగా ఉంది అన్న ప్రతిపాదనను రాజ్నాథ్ సింగ్ ముందుంచారు సీఎం రేవంత్ రెడ్డి. దాంతో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు వినతి పత్రం సమర్పించారు. అందులో భాగంగా తెలంగాణలో దాదాపు 2.5 లక్షల ఇళ్లను పీఎం ఆవాస్ యోజన కింద మంజూరు చేయాలి అన్న అంశాన్ని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ 2 అంశాల్లోనూ కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సానుకూలంగా స్పందించారు. అయితే ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే పర్యటిస్తున్నారు. మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసి పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు అందజేయనున్నారు. వారితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి సహాయ సహకారాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో
చర్చలు జరుపుతారు. దీంతో పాటు ఇక పార్టీపరమైన కార్యక్రమాల్లో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ రోజు తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరఫున ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరవుతారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎంపీలకు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆ తర్వాత ఏసీసీ కార్యాలయంలో పలువురు కేంద్ర కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం ఉంది. మనకు వచ్చిన సమాచారం మేరకైతే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో మరోసారి రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చాలా బిజీగా కొనసాగుతుందని మనం చెప్పాలి. లక్ష్మి. రైట్ నరేష్, థ్యాంక్ యూ. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీతో భేటీ అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రగతి జరగాలన్నా, పేదల కష్టాలు తీరాలన్నా, రైతులు సంతోషంగా ఉండాలన్నా అది కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. తాను 6 నెలలుగా ప్రభుత్వ పనితీరు, పరిపాలన, అంకితభావాన్ని గమనిస్తున్నానన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. తన రాజకీయ జీవితం 1977లో కాంగ్రెస్ పార్టీలోనే ప్రారంభం అయిందన్నారు. టీడీపీ, బీఆర్ఎస్లో పనిచేశానని ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్లోకి తిరిగి రావడం జరిగిందన్నారు. ఎక్కడ ప్రారంభం అయిందో ముగింపు కూడా అక్కడే ఉంటుందని పోచారం చెప్పుకొచ్చారు. దేశ రాజధానిలో ఉన్నటువంటి నాయకులతో ఇక్కడ ఉన్నటువంటివన్నీ పరిశు చేసి ఎప్పటికప్పుడు సాధించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారు ఇప్పుడు చెప్పినట్టుగా వారి నాయకత్వంలో రాష్ట్రం ఇదివరకు చెందిన దానికంటే ఎక్కువ ప్రగతి సాధిస్తుందని ఆశిస్తున్నాను. అనేక అన్ని రంగాలలో, ఇటు సాగునీటి రంగం కానీ, విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, సామాజిక వర్గాలు కానీ, సామాజిక రంగం కానీ, రైతుల సంక్షేమం కానీ మంచి ఫలితాలు వారి ఆధ్వర్యంలో నాయకత్వంలో వస్తాయని చెప్పి నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ నేను కొత్త కాదు, నేను రాజకీయ జీవితమే కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయింది. 1977లో నేను కాంగ్రెస్ పార్టీతోనే కనువ కప్పుకొని రాజకీయాలకు వచ్చాను. 84 వరకు కాంగ్రెస్లే ఉన్నాను. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత వారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ వెళ్ళారు. 27 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, 11 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పనిచేశారు. నిన్నగాక మొన్న వారి నాయకత్వంలో తిరిగి ఏ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది నాది, నా ముగింపు కూడా అక్కడికే వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. దేశ రాజధానిలో ఉన్నటువంటి నాయకులతో ఇక్కడ ఉన్నటువంటివన్నీ పరిశు చేసి ఎప్పటికప్పుడు సాధించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారు ఇప్పుడు చెప్పినట్టుగా వారి నాయకత్వంలో రాష్ట్రం ఇదివరకు చెందిన దానికంటే ఎక్కువ ప్రగతి సాధిస్తుందని ఆశిస్తున్నాను. అనేక అన్ని రంగాలలో, ఇటు సాగునీటి రంగం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై సీనియర్ కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక పాత్ర వహించారు. తీవ్ర అసంతృప్తికి గురై రాజీనామాకు సిద్ధమయ్యారు. రాష్ట్ర నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి జీవన్ రెడ్డిని సముదాయించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన పార్టీ అధినాయకత్వం మంత్రి శ్రీధర్ బాబును దూతగా పంపగా బుజ్జగించింది.
రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కని, చేరికల విషయంలో కొంత సమన్వయ లోపం జరిగిందని మంత్రి దుద్దిల్లా తెలిపారు. జీవన్ రెడ్డి మనోభావాలను పరిగణలోకి తీసుకుంటామని, ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యం తగ్గకుండా పార్టీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గతంలో మాదిరిగానే ఆయన పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. దాంతో పార్టీ నిబంధనలన్నీ పాటిస్తానని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి. పెద్దలు జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురైనారని మాకు తెలియగానే మేమందరం కూడా వచ్చి మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాబోయే కాలంలో కూడా పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని, ఈ విషయం అంతా కూడా కార్యకర్తలు అనేక మంది వారి మనోభావాలను, వారి పడ్డ కష్టాలని తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ అయిన దీపాదాస్ మున్షి గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి ముందట ఇక్కడ ఉన్న మా కార్యకర్తల నాయకులందరి మనోవేదన తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా జగిత్యాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడి ఈ రోజు ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని నిలబెట్టిన తరుణంలో వారు అధైర్యపడొద్దని ఈ రోజు పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది. రెండో రోజు జూడాలు నిరసన చేపట్టారు. ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిన్నటి నుంచి జూడాలు సమ్మెకు దిగారు. నిన్న మంత్రి దామోదర రాజనరసింహ జూడాలతో చర్చించారు. అయితే చర్చలు విఫలం కావడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెను కొనసాగిస్తున్నారు. తమ సమస్యలు పూర్తిగా పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే ఇవాళ మరోసారి ప్రభుత్వం వారిని చర్చలకు పిలిచే అవకాశం ఉంది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెల స్టైఫన్ ఇవ్వాలని, ఆసుపత్రుల్లో డాక్టర్లపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని జూడాలు కోరుతున్నారు. ఉస్మానియాకు కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. కాకతీయ వైద్య కళాశాలలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. వైద్య కళాశాలల్లో జూడాలకు కనీస సదుపాయాలు లేవంటున్నారు. నిన్న సచివాలయంలో మంత్రితో జూడాల ప్రతినిధులు సమావేశమై తమ డిమాండ్లను ఆయన ముందుంచారు. వాటిపై వివిధ విభాగాలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. దీంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్లో అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ లక్ష్మి, రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు అందరూ కూడా నిన్నటి నుంచి నిరవధిక సమ్మె పిలుపునిచ్చారు. ముఖ్యంగా వారి స్టైఫండ్ రెగ్యులరైజేషన్, ప్రభుత్వ హాస్పిటల్ మౌలిక సదుపాయాలు, అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీస్, వాళ్ళకి అదేవిధంగా కాలేజ్ల నుంచి హాస్పిటల్స్ కి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇలాంటి ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు జూనియర్ డాక్టర్ అసోసియేషన్లు ఉంచారు. అయితే వీటిలో కొన్నిటికి నిన్న హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ నుంచి ఒక క్లారిటీ వచ్చింది. అదేవిధంగా వాటిని సమస్యలను పరిష్కరిస్తామని కూడా చెప్పారు. అయితే స్టైఫండ్ కి సంబంధించిన ప్రాబ్లమ్, అదేవిధంగా డాక్టర్ల భద్రతకు సంబంధించి వీటన్నిటి మీద ఒక క్లారిటీ వచ్చింది. కానీ హాస్టల్ ఫెసిలిటీస్, అదేవిధంగా కాకతీయ మెడికల్ కాలేజ్ లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఆ రోడ్లను బాగు చేయడం, వీటికి సంబంధించి పూర్తి క్లారిటీ ఇంకా రాలేదు. అయితే వీటికి సంబంధించిన ప్రతిపాదనలను, ఒకటి కాలేజ్ హాస్టల్లో ఫెసిలిటీస్, అదేవిధంగా మెడికల్ కాలేజ్ లో రోడ్లకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి ప్రతిపాదనలను
ఆర్థిక శాఖకి పంపించమని నిన్ననే మంత్రి ఆదేశించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఆర్థిక శాఖ నుంచి ఒక క్లియరెన్స్ వచ్చిన తర్వాతే తాము ఈ సమ్మెను నిరవధికంగా చేపట్టిన సమ్మెను విరమించుకుంటామని కూడా జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. దీంతో రెండో రోజు కూడా తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను కొనసాగించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,000 మంది పైగా జూనియర్ డాక్టర్లు ఈ అన్ని మెడికల్ కాలేజీలలో అదేవిధంగా అన్ని హాస్పిటల్స్ వెళ్ళకుండా తమ విధులను బహిష్కరించి ఈ సమ్మెను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నో నెలల సంది కూడా వీళ్ళు కొన్ని డిమాండ్లను ప్రభుత్వం తీసుకెళ్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఒక స్పష్టత రాకపోవడంతో వాళ్ళు పలు మార్లు కూడా ప్రభుత్వంతో చర్చించి ఆ తర్వాత వెనుదిరిగారు. ప్రస్తుతానికైతే జూనియర్ డాక్టర్ల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. లక్ష్మి. రైట్ విశాల్, థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పుంగనూరు పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాలెంపల్లి గ్రామానికి చెందిన తల్లిదండ్రులు తమ కూతురు అప్పగించాలని ఆందోళన చేశారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యానికి పాల్పంచారు. జ్యోతమ్మ రమణల ఏకైక కుమార్తె భావనాశ్రీ గ్రామానికి చెందిన మహేశ్వరరెడ్డిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ జంట తమకు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని డీఎస్పీని ఆశ్రయించారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు తమ కూతురును అప్పగించాలని తల్లిదండ్రులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. కూతురు సార్ పనికి రానోడు ఇదే చేసినారు అన్నదమ్ములు ఇద్దరు కలిసి వీళ్ళంతా 10 మంది ముఠా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపటి నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో భాగంగా పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది జూన్లో పవన్ వారాహి విజయయాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఏపీ ప్రజలు ఎంతో విఘ్నతతో తీర్పు ఇచ్చారన్నారు ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షులు శుంకర్ శ్రీనివాస్. పవన్ పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజారంజక పాలన అందిస్తారన్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే జగన్ అరాచక పాలన అందించారని తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీలు, కుల మతాలకు అతీతంగా పాలన సాగిస్తారని శుంకర శ్రీనివాస్ తెలిపారు. ఈ యొక్క అద్భుతమైనటువంటి విజయానికి కారణమైనటువంటి ఒకే ఒక్క నాయకుడు, విశ్వసనీయత కలిగిన నాయకుడు, ఈరోజు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా జనసేనాని ఏ విధంగా 10 సంవత్సరాలు అవమానాలు, అపజయాలు ఎదుర్కొని ఆయన నిలబడి అన్నిటికీ ఆటుపోట్లు ఎదుర్కొని అన్నిటికీ ఎదురొడ్డి నిలబడి ఈరోజు ఈ యొక్క గొప్ప విజయానికి కారణమైనాడు. ఈ విజయం మామూలు విజయం కాదు, చరిత్రలో లెక్కించదగ్గ విజయం ఇది. 93% స్ట్రైక్ రేట్ ఒక కూటమి సాధించిందంటే అది జనసేన, తెలుగుదేశం అలాగే బీజేపీ మామూలు విషయం కాదు. అలాగే ఈ మా జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో 21కి 21, 2 ఎంపీల స్థానాలకి 2 ఎంపీలు కూడా సాధించామంటే అది మా నాయకుడి యొక్క లక్ష్యాలు, సిద్ధాంతాలు, ఆయన యొక్క నాయకత్వ పటిమ, ఆయన పైన ఉన్నటువంటి ప్రజలు పెట్టిన నమ్మకానికి, అలాగే బీజేపీ పెట్టిన నమ్మకానికి, తెలుగుదేశం పార్టీ పెట్టిన నమ్మకానికి అవి ప్రతీకలు. ముఖ్యంగా ఇవాళ ఈ యొక్క అద్భుతమైనటువంటి విజయానికి కారణమైనటువంటి ఒకే ఒక్క నాయకుడు, విశ్వసనీయత కలిగిన నాయకుడు, ఈరోజు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా జనసేనాని ఏ విధంగా 10 సంవత్సరాలు అవమానాలు, అపజయాలు ఎదుర్కొని
ఆయన నిలబడి అన్నిటికీ ఆటుపోట్లు ఎదుర్కొని అన్నిటికీ ఎదురొడ్డి నిలబడి ఈరోజు ఈ యొక్క గొప్ప విజయానికి కారణమైనాడు. ఈ విజయం